హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లెక్ చెప్తే గైస్ వెంటనే లెక్ తీసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ తీస్తే మన వీడియో మార్క్స్ కి ఫాస్ట్ రీచ్ అవుతుంది అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఐపీఎల్ 2026 ఆక్షన్ లో మన ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే ప్లేయర్స్ ఎవరనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. గైస్ తప్పకుండా చివరాక చూస్తేనే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ఫేవరెట్ టీం ఏదనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇక అక్కడ మెయిన్గా చూసుకుంటే గత సీజన్లో మన ఎస్ఆర్హెచ్కి ప్రాబ్లం వచ్చేసి ఫినిషర్ లేని లోటు కనబడ్డది. అంటే నెంబర్ 5లో క్లాసన్ ఆడిండు, 6లో అంకిత్ వర్మ ఆడిండు. ఇక తర్వాత మనకి బ్యాటింగ్ లేదు మొత్తానికి. అదొకటి మేజర్ ప్రాబ్లంగా కనబడ్డది. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఒక జెన్యున్ లెగ్ స్పిన్నర్ లేని లోటు కనబడ్డది. అంటే మిడిల్ ఓవర్స్లో వికెట్ టేకింగ్ ఆప్షనే తగ్గిపోయింది మొత్తం. జీసన్ ఆన్సర్ ఉన్నప్పటికి కూడా సో అతను కన్సిస్టెంట్గా వికెట్స్ అయితే తీయలేకపోయిండు. ఒక మ్యాచ్లో తీస్తే ఇంకో మ్యాచ్లో 2 మినిట్ రన్స్ అయితే లీక్ చేసిండు. సో కాబట్టి ఒక జెన్యున్ లెగ్ స్పిన్నర్ అయితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి అయితే అవసరం ఉంది. ఇక నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫాస్ట్ బౌలరు. అంటే పవర్ ప్లేలో వికెట్ తీసే ఫాస్ట్ బౌలర్ కావాలి. గత సీజన్లో మొహమ్మద్ షమీని అన్నారు, బట్ మొహమ్మద్ షమీ టూ మచ్ డిసప్పాయింట్ చేసిండు. సో అతను ఆల్రెడీ ట్రేడ్ చేసిండు వేరే టీంకి. సో కాబట్టి ఒక జెన్యున్ స్వింగ్ బౌలర్ అయితే కావాలి. గతంలో భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, చాలా అంచనా మనకి మంచి రిజల్ట్ అయితే ఇచ్చిండు. బట్ ఎప్పుడైతే భువనేశ్వర్ కుమార్ని రిలీజ్ చేసినామో సో అప్పటి నుంచి అయితే మనకి ప్రాబ్లంగా కనబడ్డది లాస్ట్ సీజన్ నుంచి. సో ఈ మూడింటి పైన, ఈ 3 కేటగిరీస్ పైన మనలో అయితే ఫోకస్ అయితే చేయలే. మెయిన్గా చూసుకుంటే ఈ ఆక్షన్లో అక్కడ చాలా ప్లేయర్స్ అయితే మనకైతే కనబడుతున్నారు. ఒక్కసారి మన ఎస్ఆర్హెచ్ ప్రాబుల్ ప్లేయింగ్లో చూసుకుంటే అక్కడ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో ఇషాన్ కిషన్, 4లో చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే హెన్రిచ్ క్లాసన్ వికెట్ కీపర్, 6లో అనికేత్ వర్మ, 7లో వచ్చేసి మనకు ఒక ఫినిషర్ కావాలి. 8లో హర్ష దుబే, 9లో ప్యాట్ కమిన్స్, 10లో హర్షల్ పటేల్, 11లో ఒక ఫాస్ట్ బౌలర్ కావాలి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక లెగ్ స్పిన్నర్ అయితే కావాలి. మన ఎస్ఆర్హెచ్ మెయిన్గా టార్గెట్ చేసే వచ్చేసి ఒక ఫినిషర్, ఒక లెగ్ స్పిన్నర్ అండ్ ఒక ఫాస్ట్ బౌలరు. ఇక మన ఎస్ఆర్హెచ్ ఫస్ట్ టార్గెట్ చేసే ప్లేయర్ వచ్చేసి కెమెరన్ గ్రీన్. మరి కెమెరన్ గ్రీన్ కోసం ఖచ్చితంగా అన్ని టీమ్స్ కూడా పోటీ పడతాయి. మెయిన్గా చూసుకుంటే సిఎస్కే అండ్ కేకేఆర్ వాళ్ళ దగ్గరనే ఎక్కువ అమౌంట్ అవుతుంది, ఎక్కువ పర్స్ అవుతుంది. బట్ మన ఎస్ఆర్హెచ్ కూడా టార్గెట్ అయితే చేస్తారు. ఇతని కోసం ఒక 15 కోట్లు పక్కన పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఆ 15 crores దొరికితే దొరకవచ్చు. బట్ ఇతను ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటుంది టీంకి అయితే. ఓపెనర్ ఆడుంటే ఓపెనర్ ఆడతాడు, ఎక్కడంటే అక్కడ బ్యాటింగ్ అయితే చేస్తాడు, ఫినిషర్గా కూడా ఆడతాడు. మంచి హార్డ్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. 29 మ్యాచెస్లో 700కు పైగా రన్స్ ఉన్నాయి, ఒక 100 ఉంది, 41 ఆవరేజ్ అవుతుంది. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 153. సో కాబట్టి కెమెరన్ గ్రీన్ కోసం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ అయితే వెళ్తుంది. ఇక మరొక ప్లేయర్ వచ్చేసి ఆండ్రే రసెల్. ఒకవేళ కెమెరన్ గ్రీన్ దొరకపోయిందనుకో ఖచ్చితంగా ఆండ్రే రసెల్ కోసం కూడా మనలో అయితే టార్గెట్ అయితే చేస్తారు. 140 మ్యాచెస్ అయితే ఆడిండు ఐపీఎల్లో చూసుకుంటే. 2651 రన్స్ ఉన్నాయి, 123 వికెట్స్ అయితే ఉన్నాయి. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 174. దిస్ ఈస్ ది మెయిన్ రీజన్ అని చెప్పుకోవచ్చు. మరి అన్ని టీమ్స్ ఇతని కోసం కూడా టార్గెట్ చేస్తే అనేది. అండ్ 2025లో కొంచెం ఫామ్ అనేది డిప్ అయింది. బట్ అక్కడ చూసుకుంటే మిగతా సీజన్స్లో చాలా బెటర్ రానిచ్చిండు. సో తనదైన రోజున ఇంటి చేత్తో మ్యాచ్ అయితే గెలిపిస్తాడు ఈజీలీ. సో కాబట్టి అక్కడ ఎస్ఆర్హెచ్కి నెంబర్ 7లో మంచిగా స్లాట్ అవుతాడు. ఒక 10 crores ఇతని కోసం పక్కన పెట్టిన ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. ఇక మరొక ప్లేయర్ వచ్చేసి లయం లివింగ్స్టోన్ మొత్తం ఐపీఎల్లో చూసుకుంటే 49 మ్యాచెస్ అయితే ఆడిండు. దాంట్లో చూసుకుంటే 1051 రన్స్ స్కోర్ చేసిండు, 94 హైయెస్ట్ స్కోరు, 26 ఆవరేజ్, 158 స్ట్రైక్ రేటు, 13 వికెట్లు కూడా ఉన్నాయి. అండ్ 2025లో కొంచెం డిప్ అయింది ఫామ్. 112 రన్స్ మాత్రమే స్కోర్ చేసిండు 10 మ్యాచ్ల్లో. బట్ ఇతను కూడా హార్డ్ హిట్టర్ అని చెప్పుకోవచ్చు. తనదైన రోజున సింగిల్ హ్యాండ్లీ మ్యాచ్ అయితే గెలిపిస్తాడు. అక్కడ మెయిన్గా చూసుకుంటే స్పిన్ కూడా ఇతనైతే ఇస్తాడు. అపోజిట్ సైడ్ ఒకవేళ లెఫ్ట్ హ్యాండర్ ఉంటే గిట్ట హాఫ్ స్పిన్ అయితే ఇస్తాడు. ఒకవేళ ఆపోజిట్ సైడ్ రైట్ హ్యాండర్ ఉంటే గిట్ట లెగ్ స్పిన్ అయితే ఇస్తాడు. సో కాబట్టి ఇతని కోసం కూడా మన ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది.
నెంబర్ 6 అండ్ నెంబర్ 7లో పర్ఫెక్ట్ అక్కడ సెట్ అవుతారని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి గ్లెన్ మ్యాక్స్వెల్. గ్లెన్ మ్యాక్స్వెల్ మొత్తం ఐపీఎల్లో చూసుకుంటే 141 మ్యాచెస్ అయితే ఆడిండు. దాంట్లో 2819 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 95 AS టు 23 యావరేజ్. స్ట్రైక్ రేట్ ఇక్కడ మ్యాటర్స్ అని చెప్పుకోవచ్చు. 115 స్ట్రైక్ రేట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. దాంట్లో 18 50s అయితే ఉన్నాయి అండ్ 41 వికెట్స్ అయితే తీసిండు. 2025లో 7 మ్యాచెస్ మాత్రం ఆడిండు. 48 రన్స్ మాత్రం స్కోర్ చేసిండు. యావరేజ్ చాలా నుంచి తక్కువ ఉంది. స్ట్రైక్ రేట్ కూడా తక్కువ ఉంది. బౌలింగ్లో 4 వికెట్లు తీసిండు. బట్ ఇతను కేపబుల్ మనందరికీ తెలిసిందే. తనదైన రోజున సింగిల్ హ్యాండ్లీ మ్యాచ్ అయితే గెలిపిస్తాడు. సో కాబట్టి ఇతని కోసం కూడా వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. లాస్ట్ సీజన్ ఒక సీజన్ కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా మరి అంతకుముందు సీజన్లో మాత్రం చాలా బెటర్ రాణించిండు ఆర్సీబీకి అయితే. ఇక తర్వాత ప్లేయర్ వచ్చేసి డేవిడ్ మిల్లర్. డేవిడ్ మిల్లర్ మొత్తం ఐపీఎల్లో చూసుకుంటే 141 మ్యాచెస్ అయితే ఆడిండు. దాంట్లో 3077 రన్స్ అయితే స్కోర్ చేసిండు. 101 AS టు స్కోరు, 36 యావరేజ్ ఉంది. ఓవరాల్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే 138. 2025లో లక్నో సూపర్ జైంట్స్కి అయితే ఆడిండు. 11 మ్యాచ్లో 153 రన్స్ అయితే స్కోర్ చేసిండు. బట్ అంతకుముందు సీజన్లలో చూసుకుంటే జీటీకి సింగిల్ హ్యాండ్లీ ఎన్నో మ్యాచ్ అయితే గెలిపించిండు. డేవిడ్ మిల్లర్ ఇస్ ఏ డెసిగ్నేటెడ్ ఫినిషర్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ 6 ఆర్ నెంబర్ 7లో పర్ఫెక్ట్ స్లాట్ అయితే ఇతంది అని చెప్పుకోవచ్చు. సో మన ఎస్ఆర్హెచ్ కూడా ప్రాబ్లం వచ్చేసి నెంబర్ 6 నెంబర్ 7లో ఉంది కాబట్టి మరి డేవిడ్ మిల్లర్ని కూడా తీసుకుంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత మనం స్పిన్ డిపార్ట్మెంట్లోకి పోతే ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి అక్కడ రవి బిష్ణోయ్ కనబడుతున్నాడు. రవి బిష్ణోయ్ కోసం కూడా అన్ని టీంలు అయితే వెళ్తాయి. అటు రాజస్థాన్ రాయల్స్ కానీ, చెన్నై సూపర్ కింగ్స్ కానీ. సో కాబట్టి మన ఎస్ఆర్హెచ్ కూడా ఇతని కోసం టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. 77 మ్యాచెస్ అయితే ఆడిండు. 72 వికెట్స్ తీసుకున్నాడు. 3/24 బెస్ట్. 8.22 ఎకానమీ ఉంది. 2025లో 11 మ్యాచ్లో 9 వికెట్లు తీసుకున్నాడు. 10 ఎకానమీ. 2025లో కొన్ని తక్కువ వికెట్స్ తీసుకున్నాడు, ఎక్కువ రన్స్ అయితే ఇచ్చిండు. బట్ ఓవరాల్ చూసుకుంటే ఆ మిడిల్ ఓవర్స్లో జెన్యూన్ వికెట్ టేకర్ అని చెప్పుకోవచ్చు. సో గైస్, రవి బిష్ణోయ్ని తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. మరి మీరేమంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఇక మనం ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ పోతే గిట్ట ఫస్ట్ పేరు కనబడేది అక్కడ ఆకాశ్దీప్. మరి ఆకాశ్దీప్ యూజువల్గా చూసుకుంటే స్వింగ్ చాలా అంతలు చేస్తాడు. పవర్ ప్లేలో వికెట్లు అయితే తీస్తాడు. గత సీజన్లో ఇంజూరీ కారణంగా పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే లేదు. లక్నో సూపర్ జైంట్స్కి అయితే ఆడిండు. 14 మ్యాచ్లు అయితే 10 వికెట్లు తీసుకున్నాడు. అంటే ఓవరాల్ ఐపీఎల్లో చూసుకుంటే 11 ఎకానమీ అవుతుంది. బట్ గతంలో ఆర్సీబీకి ఆడినప్పుడు కన్సిస్టెంట్గా 150 అయితే టచ్ చేసేవాడు. గత సీజన్లో ఇంజూరీ కారణంగా కొంచెం పేస్ అయితే డ్రాప్ అయినప్పుడు కూడా మరి ఇతను ఈజీ యూజువల్గా స్వింగ్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఇతని కోసం కూడా మన ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇంకొక ప్లేయర్ వచ్చేసి ఆకాష్ మధువాల్. ఆకాష్ మధువాల్ని కూడా తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. మొత్తం ఐపీఎల్లో చూసుకుంటే 17 మ్యాచెస్ ఆడిండు. దాంట్లో 23 వికెట్స్ తీసుకున్నాడు. బెస్ట్ చూసుకుంటే 5/5, 10 ఎకానమీ. 2025లో చూసుకుంటే పర్ఫార్మెన్స్ వచ్చేసి 4 మ్యాచ్లో 4 వికెట్లు తీసుకున్నాడు. ఒక మ్యాచ్లో 3 వికెట్లు తీసుకున్నాడు. 29 రన్లు అయితే ఇచ్చిండు. వర్సెస్ సిఎస్కే. దాంట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు. సో కాబట్టి ఎక్కువ మ్యాచెస్ అయితే అవకాశం అయితే రాలేదు గత సీజన్లో. సో కాబట్టి మరి ఇతని కోసం కూడా మన ఎస్ఆర్హెచ్ వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మతీష పతిరానా. మతీష పతిరానా ఓవర్లో చూసుకుంటే ఐపీఎల్లో 32 మ్యాచ్ అయితే ఆడిండు. దాంట్లో 47 వికెట్లు తీసుకున్నాడు. బెస్ట్ చూసుకుంటే 4/28, 8.68 ఎకానమీ ఉంది. 14 స్ట్రైక్ రేట్ అవుతుంది. యావరేజ్ చూసుకుంటే 21 అవుతుంది. ఇన్ 2025లో చూసుకుంటే 12 మ్యాచ్లో 13 వికెట్లు తీసుకున్నాడు. 3/36 బెస్ట్. ఎకానమీ చూసుకుంటే 10 అవుతుంది. సో ఓవరాల్లో చూసుకుంటే మతీష పతిరానా దగ్గర నుంచి లాస్ట్ సీజన్లో కొంచెం పర్ఫార్మెన్స్ అయితే డిప్ అయింది ఇంజూరీ కారణంగా. బట్ అంతకుముందు సీజన్లో చూసుకుంటే రెగ్యులర్గా వికెట్లు తీసిండు. దట్టు 10 to 20 ఓవర్స్ మధ్యలోనే ఇతనైతే ఇస్తాడు. సో కాబట్టి ఏ టీంకైనా కానీ డెప్త్లో వికెట్లు తీసే బౌలర్ కావాలి అండ్ రన్స్ కట్టెడ్ చేసే బౌలర్ అయితే కావాలి. సో కాబట్టి ఎస్ఆర్హెచ్ కూడా ఇతను కూడా టార్గెట్ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక 10th ప్లేయర్ వచ్చేసి వనిందు హసరంగా. వనిందు హసరంగా గత సీజన్లో చూసుకుంటే 11 మ్యాచ్లు ఆడిండు. 11 వికెట్లు తీసుకున్నాడు. 4/35 బెస్ట్. 9 ఎకానమీ అవుతుంది. ఓవరాల్ ఐపీఎల్లో చూసుకుంటే 37 మ్యాచెస్లో 46 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో ఒకవేళ స్పిన్ డిపార్ట్మెంట్లో ఇతను తీసుకోవాలనుకుంటే ఇతను తీసుకోవచ్చు. అండ్ బ్యాటింగ్లో కూడా కంట్రిబ్యూట్ అయితే చేస్తాడు. నెంబర్ 8 ఆర్ నెంబర్ 7లో వచ్చి. ఇక వీళ్ళ కోసం అయితే మన ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే అవకాశం ఉంది. లేదు ఇంకా
వేరే ప్లేయర్స్ కావాలనుకుంటే గిట్ట, న్యూ ప్లేయర్స్ కావాలనుకుంటే గిట్ట ఆస్ట్రేలియా నుంచి వెళ్ళి విల్ స్విట్జర్లాండ్ మంచి ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. పేస్ బౌలింగ్ ఆల్రౌండరు, నెంబర్ 7 ఆర్ నెంబర్ 8లో మంచి అక్కడ మనకి స్లాట్ అవుతాడు. ఒకవేళ గిట్ట ఆక్షన్లో గిట్ట ఇతని పేరు రిజిస్టర్ అయితే గిట్ట ఖచ్చితంగా ఎస్ రచిత్ అని బై చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత ప్లేయర్ వచ్చేసి ఇతను కూడా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. జాక్ ఎడ్వర్డ్స్. రీసెంట్గా మనం పేరు అయితే తిన్నాం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచెస్లో చూసినాం ఇతన్ని. చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేసిండు. సో కాబట్టి ఇతని కోసం కూడా వెళ్తే బెటర్ అయితే ఉంటుంది. బ్యాటింగ్లో చూసుకుంటే హార్డ్ హీటర్ అని చెప్పుకోవచ్చు. అండ్ బౌలింగ్లో కూడా ఈజీగా అంటే ఈజీగా మరి 140, 135 అయితే వేస్తాడు. సో కాబట్టి వీళ్ళిద్దరిని కూడా తీసుకుంటే బెటర్ అయితే ఉంటుంది. గైస్ ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ 12 ప్లేయర్స్ని మన ఎస్ఆర్హెచ్ టార్గెట్ చేసే అవకాశం కనబడుతుంది. అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ కింద మెన్షన్ చేయండి. మరి ఎవరిని టార్గెట్ చేస్తే బెటర్ ఉంటుంది అన్నది.